మేము హరిద్వార్ ట్రిప్కి ఫస్ట్ రాగానే హరిద్వార్కి మేము బద్రీనాథ్ వెళ్ళాలి అని అనుకున్నాము. యాక్చువల్లీ మా ట్రిప్ ప్లాన్లో బద్రీనాథ్ లేదు. మేము హరిద్వార్లోనే సరస్వతి నది అంతర్వాహిని కదా, అక్కడే పుష్కర స్నానం చేద్దామని అనుకొని సడన్గా ట్రిప్ మార్చుకున్నాం ప్లాన్ని. బద్రీనాథ్లో మానా అనే ప్లేస్ ఉంది, అంటే చైనా నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ విలేజ్ అనమాట. సో అక్కడ మానాలో సరస్వతి నది పుట్టిన ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి పుష్కర స్నానం చేద్దాం అనుకున్నాము. సో సో పుష్కర స్నానానికి మేము బద్రీనాథ్ బయలుదేరిపోయాము. బద్రీనాథ్ రూట్ ఎంట్రీలోనే అసలు కొండలు చాలా పెద్ద పెద్ద హైట్ ఉన్నాయి అండ్ లోయలు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. బై మిస్టేక్ ఫెన్సింగ్ లేకపోతే క్రాష్ అయిపోయినట్టు, అంత చాలా డేంజర్గా ఉంది రూట్ కూడా. సో మేము వెళ్ళే దారిలో ఒక మంచి గ్లేషియర్స్ ఉన్నాయి, ఐస్వి పెద్ద పెద్ద రాక్స్ లాగా ఉన్నాయి. సో అందరు అక్కడ ఆపారని చెప్పి గీర్వాణి కూడా ఆపమంటే వీ హ్యావ్ స్టాప్ ద కార్ దేర్. చాలా చల్లగా ఉన్నాయి, 3x కూల్ ఉన్నాయన్నమాట వాటర్. సో గీర్వాణి తన కాలు కింద పెట్టకుండా ఫస్ట్ చాలా చల్లగా ఉన్నాయని చెప్పారు. ఇంకా మెల్లగా కాలు కింద పెట్టించి వాళ్ళ మాయ ఎంజాయ్ చేపిస్తున్నారు. ఇంకా ఐస్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పిక్ చేసి అలా రాక్ అనమాట, అది మనం ఇలా చేత్తో అంటే వస్తుంది. సో ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ. వాటర్, చిన్న వాటర్ ఫాల్ ఉంది, వెనకాల ఐస్, వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. అలా కాసేపు గీర్వాణి ఇంకొంచెం సేపు తిరుగుతానంటే అలా తిరుగుతూ ఉన్నాము. మాకైతే చల్లగా ఉన్నాయి కానీ గీర్వాణి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది వాటర్లో, అలా తిరుగుతూనే ఉంది చల్లగా. ఇంకా అక్కడ నుంచి మేము కాసేపు ఒక 10-15 minutes టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మేము చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాం, బద్రీనాథ్ చెక్ పాయింట్ దగ్గరికి. మా రిజిస్ట్రేషన్లో అది లేదు, బట్ వీ హ్యావ్ మేనేజ్డ్. సో అదంతా స్వామి దయ వల్లనే మాకు జరిగింది బద్రీనాథ్ దర్శనం అనేది. సో సక్సెస్ఫుల్గా చెక్ పాయింట్ దగ్గర కూడా వాళ్ళు చెక్ చేసి దెన్ యూ కెన్ గో అనేసి అన్నారు. ఎందుకంటే మాది కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ డన్. సో సడన్ ప్లాన్ అని చెప్పేసరికి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు. సో మేము మానా అనే విలేజ్ దగ్గరికి వచ్చాము. ఇదే మీరు చూసేది, అది చిన్న ఊరు అనమాట. సందు కూడా చాలా చిన్నగా ఉంది. మొత్తం మన తెలుగు వాళ్ళే చాలామంది వచ్చారు పుష్కరాలకి. సో మొత్తం కలకలలాడుతూ ఉండింది మానా. అదర్వైజ్ మానా ఇంత ఓవర్ క్రౌడెడ్గా ఎప్పుడు ఉండదు. ఇక్కడ మీరు చూసేది సరస్వతి నది, ఎంత సౌండ్, ఎంత ఉప్పొంగిపోతుందో సౌండ్తో చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఏదైతే ఉందో మనము సరస్వతి పుష్కరాలకి సంబంధించి మానా గ్రామంలో మనం కింద స్నానాలు చేయడానికి వెళ్ళే ప్రదేశం దగ్గర చిన్న బ్రిడ్జ్ కింద ఉంటుంది. అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే సన్నగా దారి ఉండడం వల్ల వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అదే దారి అయిపోయింది. సో దానివల్ల చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది ఇక్కడ అంతా కూడా. ఇది అదేవిధంగా మీరు ఈ బ్రిడ్జ్కి ఏదైతే చూపిస్తున్నామో ఈ ట్రాఫిక్ పక్కనే సరస్వతి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది మెయిన్గా. అదేవిధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ప్రవాహం చాలా వస్తుందో అదే. సో ఇది మానా కార్ పార్కింగ్ దగ్గర నుంచి దగ్గర ఒక 2 kilometers దాకా ఉంటుంది. రోడ్ కూడా చాలా నీట్గా ఏమి ఉండదు. ఇలా కొండల్లో నుంచి రప్పల్లో నుంచి ఇలా దూకుతూ కిందకి అలా. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిస్టమ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మనల్ని పంపిస్తూ ఉంటారు. పోలీస్, ఎన్సీఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు చాలామంది. సో ఇది సరస్వతి నది అనమాట. వాటర్ చాలా కూల్ ఉండడం వల్ల వాళ్ళు వేడి వాటర్ మనకి సప్లై చేస్తున్నారు బకెట్స్తో. మనం అవి తీసుకొని స్నానం కూడా చేయొచ్చు. సో మనకి పుష్కర స్నానం అయిపోయిన తర్వాత మేము పైకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే పాండవులు ఇదే దారిలో స్వర్గానికి వెళ్ళారని చెప్పేసి పాండవులది ప్రతి ఒక్కరిది బొమ్మ కనిపిస్తూ ఉంది ఇక్కడ. వాళ్ళు పెట్టిన శిల్పాలు అన్నమాట ఇవన్నీ. సో అందరు పాండవులది బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. సో ఇలాగ అంటే తెలియని వాళ్ళకి తెలిసేలాగా ఇలా బొమ్మల ద్వారా పెడితే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. సో పుష్కర స్నానం కూడా ఏమి ఇబ్బంది జరగలేదు. డోలీస్ ఉంటాయి మనకి, నడవలేని వాళ్ళు డోలీస్లో వెళ్ళొచ్చు. 1500 రూపీస్, 2000 రూపీస్, 500 రూపీస్ అలా తీసుకొని నది దాకా తీసుకొని వెళ్ళి మనం స్నానం చేశాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ పైకి తీసుకొచ్చి దింపుతారు. సో ఎలాంటి ఇబ్బంది జరగలేదు మాకు. మానాలో ప్రశాంతంగా జరిగింది.
ఆ తర్వాత సరస్వతి అమ్మవారిది గుడి ఉంది ఇక్కడ. అమ్మవారిది పక్కనే నది, ఎంత ఉధృతంగా వాటర్ వస్తున్నాయో. ఆ వాటర్ అసలు చూస్తే ఎంత ఆనందం వేసిందో. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము తిరిగి పైకి వచ్చేసాము, డోలీలో వచ్చాము, నేను పాప నడవలేక. ఆ తర్వాత ఇంకా బద్రీనాథ్ దర్శనానికి వెళ్దామని చెప్పేసి వేడిగా మలాయి తాగాము మేము. ఫస్ట్ టైం వాళ్ళు మట్కా మలాయి ఇస్తే అది మలాయి తీసుకొని ఇంకా మాకు 4 hours పట్టింది బద్రీనాథ్ దర్శనం అవ్వడానికి. లైన్లో నిల్చున్నాము. బట్ ఇది ఫ్లోటింగ్ వల్లనే మనకి ఎక్కువ అంటే అలసట కూడా ఏమి అనిపించదు, ఫ్లోటింగ్గానే ఉంటుంది దర్శనం కూడా. ఇది అలకనంద నది అనమాట. కరెక్ట్గా గుడి ముందు నుంచే వెళ్తూ ఉంటుంది. గుడి చాలా అందంగా ఉంటుంది. రష్ మాత్రం చాలా ఉందండి. క్యూలు ఎంత లైన్ ఉందంటే మేము వెళ్తున్న కొద్దీ లైన్ వస్తూనే ఉంది. ఎక్కడో చివరిలో జాయిన్ అయ్యాం మేము. బట్ తొందరగా వెళ్ళడం వల్ల మాకు ఒక 3 hours దర్శనం పూర్తయింది. దర్శనం కూడా మాకేం పెద్ద అలసట ఏం అనిపించలేదు. అంతా స్వామి దయ. మేము అనుకోకుండానే బద్రీనాథ్ రావడము, చక్కగా పుష్కర స్నానం చేయడము, దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత తప్పకుండా అని చెప్పి ఇక్కడ మనకి 2 కుండాలు ఉంటాయి. అందులో వేడి నీళ్ళు ఉప్పొంగుతూ ఉంటాయి అన్నమాట, ఊరుతూ ఉంటాయి లోపల. ఇక్కడ చూపించే వేడి నీళ్ళల్లో మనం చేయి పెట్టలేం, కాలిపోతాయి. ఇక్కడ మా అన్నయ్య అండ్ మా వారు చేయి పెడతారు కదా, అక్కడ కొంచెం బెటర్ వాటర్ ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి వేడి వాటర్. అక్కడ స్నానాలు చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవారు. రూమ్స్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ మార్చుకోవడానికి. ఇక్కడ ఆయన గంధాన్ని అరగతీసి బొట్టు పెడుతున్నారు అందరికీ. అది చాలా సువాసన, చాలా చల్లగా ఉండడం వల్ల మేము కూడా పెట్టించుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, రాత్రి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వెదర్ చాలా బాగుంది. గీర్వాణి ఆ వెదర్ని చూసి ఇంకా డాన్స్ వేయడం మొదలెట్టింది. ఫుల్ మంచుతో కప్పేసింది. రాత్రి అంతా వర్షం పడడం వల్ల మొత్తం మంచుతో కప్పేసింది అనమాట వెదర్ అంతా. మనకి మనుషులు కూడా చాలా కష్టంగా కనిపిస్తారు. మౌంటైన్స్, స్కై అండ్ నేల 2 కలిసిపోయాయి అనమాట. ఆ మంచు అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి సీనరీ. ఫస్ట్ టైం ఇది మేము ఎక్స్పీరియన్స్ చేయడం. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ అవ్వాలి. చాలా బాగుంది. బద్రీనాథ్ అయితే కూలెస్ట్ ప్లేస్. -1 degree వరకు ఉండింది మేము ఉన్నప్పుడైతే.